అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాచ్ అండ్ రూల్. నేను మీ మాన్సా కృష్ణ. ఏంటి ఈవిడెవరు నా వీడియోలో ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఉంది అనుకుంటున్నారా? ఈవిడ మా అమ్మమ్మ. అయితే మీ అందరూ యూజువలీ వీక్ డేస్లో చాలా బిజీ స్కెడ్యూల్స్ వల్ల లేకపోతే ఆఫీస్ అవన్నీ వల్ల మీరు స్నాక్స్ ఏం చేసుకోరు, ఇంట్లో కూడా ఉండం కాబట్టి ఏం చేసుకునే టైం ఉండదు. కానీ వీకెండ్స్ కానీ హాలిడేస్ వచ్చినప్పుడు మనకి సాయంత్రము ఏదన్నా స్నాక్స్ లాగా క్రిస్పీగా స్పైసీగా తినాలనిపిస్తుంది. అయితే ఇవాళ నాకు అదే క్రేవింగ్ అయింది అండ్ ఇవాళ నాకు ఉల్లిపాయ పకోడీ తినాలనిపించింది. నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మమ్మనే ది బెస్ట్ ఉల్లిపాయ పకోడీ చేస్తుంది. సో ఇవాళ ఆవిడతోనే ఉల్లిపాయ పకోడీ చేపిపోతున్నాను. కానీ అంటే చేపిపోతున్నాను అంటే ఆవిడ చెప్తూ ఉంటాను, నేను చేస్తూ ఉంటాను. సో అమ్మమ్మ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. సో అమ్మమ్మ, సో మనకి ఫస్ట్ మనకి దీనికి కావాల్సినవి చెప్పేసి. ఉల్లిపాయలు, శనగపిండి, నూనె, సాల్ట్, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, కారం, బియ్యం పిండి. పాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకో. ఎంత ఆయిల్ పడుతుంది అంటావు? నేను చెప్తాను, దాన్ని బట్టి చెప్తాను. ఓకే, 1 లీటర్ ఆయిల్ వేయినా వేస్తున్నాను నేను. మొత్తం వేసేనా? చాలా చాలు. సో లీటర్ కన్నా మనకు తక్కువనే ఉంది. 10 ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా ఇలా నువ్వు ఎలా కట్ చేసుకుంటావో అలానే సన్నగా తరుక్కున్నాము. దీంట్లోకి నువ్వు చెప్పినట్టు ఒక 4 పచ్చిమిరపకాయల్ని డార్క్ గ్రీన్ చిల్లీస్ ని వేసేసుకుంటున్నాను. సరిపోతాయా? కారం ఎంత వేసుకోను? ఒక అరస్పూన్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోను? జీలకర్ర పొడి ఎంత వేయను? ఒక అరస్పూన్. ఇప్పటి వరకు మనము ఉల్లిపాయల్లో పచ్చిమిరపకాయలు, కారము, జీలకర్ర పొడి వేసుకున్నాము. సో సాల్ట్ అయితే మన టేస్ట్ ని బట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత శనగపిండి వేసుకోనా? సో శనగపిండి ఎంత వేసుకోవాలమ్మా? బయట అయితే శనగపిండి ఈ ఉల్లిపాయ పకోడీ తిన్నప్పుడల్లా గ్యాస్ వచ్చేసి గ్యాస్ ఫామ్ అయ్యి ఎక్కువ తేపులు వచ్చేయడము, చాలా డిస్టర్బ్ అయిపోతుంది స్టమక్. కానీ మా అమ్మమ్మ చేసిన ఉల్లిపాయ పకోడీ తింటే అసలు ఆ ఇష్యూస్ ఏమి ఉండవు. అమ్మమ్మ శనగపిండి ఎంత వేసుకొని చెప్పు. ఎంతనా? 3 స్పూన్లు. 3 స్పూన్సా? సో నేను ఈ స్పూన్ తో ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. నెక్స్ట్ బియ్యం పిండి ఎంత వేయను? ఒక 1 స్పూన్. ఇప్పుడు అన్ని వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ కలపాలి. ఓకే, కలపాలని మాకు తెలుసు. వాటర్ అయితే వేసుకోకూడదా? వేసుకోకూడదు, ఎందుకు? ఉల్లిపాయలు ఉంటది కదా, అది నీరు, ఉల్లిపాయల్లో ఉన్న నీరుతోనే చేసుకోవాలి. సో అస్సలు ఇంత కూడా వాటర్ వేయకుండా ఉల్లిపాయలో ఉన్న వాటర్ తోనే మనం బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే ఏదో పైన పైన ఇలా కలిపేసుకోవడం కాదు, ఇలా ఇలా బాగా దీన్ని ఇలా పిసుక్కుంటూ కలపాలి. ఎందుకంటే ఆనియన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి అండ్ దాంతోనే మన శనగపిండి, బియ్యం పిండి దీనికి కోట్ అవ్వాలి. సో దీనికి బాగా బలం యూజ్ అవుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటికి రావాలి కాబట్టి. అసలు ఇంత కూడా వాటర్ వేసుకోకూడదు. సో బేసిక్ గా దీంట్లో వాటర్ ఎందుకు వేసుకోవట్లేదు అంటే, వాటర్ వేసుకుంటే మనకి నూనె పీల్చేస్తుంది అండ్ ఆయిలీగా ఉంటాయి కాబట్టి మళ్ళీ స్టమక్ అప్సెట్ ఇలా అవుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ అసలు వేసుకోకూడదు. అండ్ మనం తక్కువ శనగపిండి కూడా వేసుకున్నాం కాబట్టి అంత ఆయిల్ అయితే పడదు. దీంట్లో ఉన్న వాటర్ తోనే మనము దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. అవును అవును అమ్మమ్మ, కొంచెం శనగపిండి పడుతుంది మనకి, తక్కువనే వేసుకున్నాం కాబట్టి ఇంకొక స్పూన్. నేను ఎక్కువ వేసుకోవట్లేదు, మీరు చూస్తే మనం వాడే స్పూన్ చాలా చిన్నగా ఉంది కాబట్టి దాంతోనే వేసుకుంటున్నాం అమ్మమ్మ. సో ఇది బాగా ఇలా పిసికేసుకున్నాము. ఏం చేయాలి ఇప్పుడు? దీంట్లో నూనె వేసి, కొద్దిగా నూనె వేసుకోనా? ఓకే. సో ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఇలా అయిపోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూడు. ఉప్పు కొద్దిగా పడుతుంది, సో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు టేస్ట్ చూసుకోండి. నూనె కాగిందో లేదో చూసుకో. ఓకే, నూనె అయితే కాగిపోయింది, వేసేనా మరి? సో ఇది ఇప్పుడు ఇలా విడివిడిగా వేసేసుకోవడమే, ముద్దలాగా వేసుకోకుండా అలా విడిగా. నూనె బాగా మనకు కాలిపోయింది కాబట్టి
చాలా అమ్మమ్మ. అమ్మమ్మ నువ్వు ఈ ఉల్లిపాయ పకోడీ ఎక్కడ నేర్చుకున్నావు అసలు? మా మా అమ్మగారి ఇంటి దగ్గర. మీ మమ్మీ వాళ్ళ దగ్గరేనా? మీ మదర్ చేసేవారా? అమ్మ చేసేది. ఎంతవరకు వచ్చినాయి? అవుతున్నాయి. మీ అమ్మమ్మ మనవరాలి ఉల్లిపాయ పకోడీ. ఎస్, అవుతున్నాయి. ఎక్కడ నేర్చుకుందంట అమ్మమ్మ ఇది? అమ్మమ్మ వాళ్ళ మదర్ దగ్గర నేర్చుకుందంట. మదర్ అక్కడన్నా 16 ఏళ్ళే గానీ పెళ్ళి అయ్యాక ఎక్కువ తాత ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా అమ్మ ఇదే చేసేది, ఉల్లిపాయ పకోడీ చేసేది. అంటే బేసిక్ గా నాకు కూడా ఎలా తెలుసు అంటే అమ్మమ్మ చాలా బాగా చేస్తుందని తెలుసు, నేను తిన్నాను కాబట్టి. కానీ చాలా మంది అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు మీ అమ్మమ్మ చేసిన ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటది, అసలు దానికి ఇంకా పేరు పెట్టక్కర్లేదు అని. ఉల్లిపాయ పకోడీ ఒకటి, ఎగ్ ఆమ్లెట్ ఒకటి. ఎస్, అవును. అడిగి మరీ వేయించుకునేవారు. అంటే చాలా కామన్ డిషెస్, చాలా సింపుల్ డిషెస్ లాగా అనిపించవచ్చు మీకు, కానీ ఏదో డిఫరెంట్ గా ఉంటది. ఈవిడ చేసిన ఉల్లిపాయ పకోడీ అండ్ ఎగ్ ఆమ్లెట్ చాలా కమ్మగా ఉంటాయి. అంటే మీది కాకినాడ కదా? కాకినాడ మొన్నే ఎక్కువ పొలచ చేప అది తినేవాళ్ళం. పల్లెటూరు ఉండి మేనమామను కూడా పట్టుకొచ్చేవారు. ఓకే. వాళ్ళ చెరువులు ఉండేవాడు. ఆహా, దాన్ని బట్టి రొయ్యలు, గాజు రొయ్యలు అని అంటారు చూడు పెద్ద. అవును. సో ఎక్కువ నీకు ఇష్టమైనది ఏంటి? సందువానా? ఓకే, సందువా. నువ్వు మామిడికాయ సందువా ఏదో చేసేదానివి కదా? సందువా అంటే ముళ్ళు ఎక్కువ ఉంటది కదా. అవునవును, సీ ఫిష్ కాబట్టి ఎక్కువ ఉండదు. ఓకే. ఈ చికెన్ మటన్ అంత ఎక్కువ కాదు, సో సీ ఫుడ్ ఎక్కువ తినేదాన్ని. ఓకే. కాకినాడలో ఎక్కడ ఉండేవారు? రామారావుపేట సుబ్బయ్య హోటల్ జంక్షన్. ఓకే, సుబ్బయ్య హోటల్. అది ఒరిజినల్ మెయిన్ బ్రాంచ్? చాలా పెద్ద పేరు అది. అందరూ ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళని అక్కడే తినేవారు. ఓకే, అక్కడ ఉండేవారా? సో మనకి ఉల్లిపాయ పకోడీ అయితే చాలా బాగా అవుతున్నాయి, స్మెల్ అయితే అదిరిపోతుంది. అయితే ఈ ఉల్లిపాయ పకోడీ ఏదైతే ఉందో బయట అయితే నేను అస్సలు తినను. ఎందుకు అంటే నాకు ఒకలాంటి వెగట్ వచ్చేసి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది ఇది బయట తింటే. అంటే మల్టిపుల్ రీజన్స్ వల్ల. వాళ్ళు సోడా యాడ్ చేస్తారు, ఆయిల్ని రీసైకిల్ చేస్తారు, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. చాలా మంది బయట ప్రిఫర్ చేసి బయట చాలా బాగుంది అనుకుంటారు. మీరు ఒక్కసారి రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఇంట్లో చేసుకుని చూడండి, ఎక్కువ టైం అస్సలు పడదు. అండ్ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మీరు క్విక్గా అయితే చేసి పెట్టాలంటే ఇదే బెస్ట్ డిష్. సో మన ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. అమ్మమ్మ టేస్ట్ చూద్దామా? తీసుకో. సో గుడ్ గైస్, చాలా క్రిస్పీగా, ఆయిల్ అస్సలు పీల్చలేదు. అమ్మమ్మ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. నువ్వు చేసినట్టు ఉన్నాయా? చాలా 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 బాగా వచ్చాయి. అండ్ ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే మా అమ్మమ్మ వీడియోలో కనిపిస్తుంది, ఈ వీడియో అసలు ఎక్కడికి బయటకు కనిపించదు ఎక్కువ. ఎంత మొహమాటం అంటే మా డాడీ వాళ్ళు వచ్చి కూర్చున్నా కూడా హాల్లో ఆవిడ వెళ్ళిపోతారు, అంత మొహమాటం ఆవిడికి. అయితే ఆవిడతో వీడియో చేపించడం అనేది నాకు అచీవ్మెంట్. కానీ ఐ వాంటెడ్ హర్ టు బీ దేర్, అందుకే అంత కన్విన్స్ చేసి నేను చేద్దామమ్మ అని చెప్పి తీసుకొచ్చాను. ఎందుకు అంటే నేను నార్మల్గా ఆవిడతో వీడియో రెసిపీ అడిగేసి నేను చేసేసేయచ్చు, కానీ అలా కాకుండా ఆవిడ రెసిపీ కాబట్టి ఆవిడ పక్కన ఉంటే నేను చేద్దాము అనుకున్నాను నేను. సో రావడం అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను చాలా బాగున్నాయని చెప్పేశాను, కానీ నేను కాదు, ఇంపార్టెంట్ మనిషి ఒక ఆయన చెప్పాలి, అదే మా తాత. ఎందుకంటే ఆయన అప్పుడు తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఆవిడ చేసినట్టే వచ్చాయి లేదనేది ఆయనే చెప్తారు. తాత, సో ఇదిగో ఉల్లిపాయ పకోడీ, తిని టేస్ట్ చేసి చెప్పేలా ఉందో. చాలా బాగుంది. బాగుందా? మీ చేసినట్టే ఉంది. ఓకే, ఎలా ఉంది తాత? చాలా బాగుందమ్మా. ఎలా బాగుందంటే నాకు పెళ్ళిన కొత్తలో ఏ రుచి ఉండేదో అదే రుచి ఉంది, రుచిలో ఏం తేడా లేదు. అప్పుడు టేస్టే వచ్చిందా? అప్పుడు టేస్టే ఉంది. వెరీ నైస్. పెద్దమ్మ మీకు ఎలా అనిపించింది? అదే సేమ్ మేము చిన్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు ఎలా ఉండేదో టేస్ట్ ఇప్పుడు అలాగే ఉంది. సో అది గైస్, మన వీడియో కూడా అయిపోయింది మా అమ్మమ్మతో సక్సెస్ఫుల్ గా. అమ్మమ్మ ఎలా అనిపించింది మన వీడియో నీకు? చాలా బాగుంది, చాలా బాగా వచ్చినాయి కూడా. అయితే మా వీడియోస్ చూస్తున్నావా? చూస్తున్నాను, చేసినవన్నీ కూడా చూస్తున్నాను. సో మనకైతే అమ్మమ్మ 500 పైన దాటేసాయి సబ్స్క్రైబర్స్. అయితే గైస్, హూఎవర్ ఇస్ ఫాలోయింగ్ మీ, నా కంటెంట్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. బోల్డ్ అనే రెసిపీస్ మీ ముందుకు తెస్తాను, అండ్ నాకు తెలిసిన అద్భుతమైన హోమ్ షెఫ్స్ ని కూడా మీ ముందుకు తెస్తాను. బాగా చేస్తారు, చాలా బాగుంది. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ రూల్.